ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. లోకంలో అనేకులు శత్రువులను ద్వేషించి మిత్రులను మాత్రమే ప్రేమిస్తారు, శత్రువుల మీద పగ సాధిస్తారు. అయితే యేసయ్య మీరు పరిపూర్ణులగునట్లు శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయాలి, శత్రుత్వాన్ని మరిచిపోయి వారిని ఆదరించాలని సెలవిచ్చాడు. ఇదే విశ్వాసి యొక్క విశిష్టత. శత్రువులను ప్రేమించగలిగే హృదయం ఉండుటయే ఒక దివ్యమైన అనుభవము. అప్పుడు మన హృదయము ఉప్పొంగుతుంది. కొంతమంది ఎవరైనా ఒక చిన్న మాట అంటే పొరపాటును కూడా క్షమించలేరు, పైగా కక్ష సాధిస్తారు. చివరికి వారి హృదయము కృంగి కృషించిపోతుందే కానీ ఉప్పొంగదు. దైవజనుడైన స్టెఫెను తాను హింసిస్తున్న శత్రువులను క్షమించడం వలన ఒక నూతన దర్శనాన్ని, ప్రత్యక్షతను పొందగలిగాడు. ఒకవైపు శత్రువులు రాళ్ళు రవ్వుచు శరీరమును తీవ్రముగా గాయపరుస్తున్నారు. మరణము సమీపిస్తున్న సమయంలో దైవజనుడైన స్టెఫెను మోకాళ్ళొంగి, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకము అని గొప్ప శబ్దంతో పలికి నిద్రించెను. మరణ సమయంలో కూడా అతని హృదయము ఉప్పొంగింది. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువపై వేలాడుతూ, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అని తండ్రికి విజ్ఞాపన చేశాడు. ఇలాంటి విజ్ఞాపన మనం కూడా చేయాలి. అప్పుడు మనము నూతన ప్రత్యక్షతను పొందగలుగుతాము. కాబట్టి మనము శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేసేవారిగా ఉంటూ మన జీవితాలను మనం మార్చుకుందాము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.